రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. మనసులో మాట. మనం ఈ రోజుల్లో గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది. అందులో ఇప్పుడున్న మనం ప్రస్తుతం నడిచే కాలంలో ఎక్కువగా మన యొక్క బంధుత్వాలలో బంధాలలోనే అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటటువంటి తరచుగా మనం ఇందులో కూడా ఇంకా గమనించినట్లయితే ఇంకా లోతుగా పరిశీలిస్తే ఇంకా ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు మన యొక్క భాగస్వామితోటి కానీ లేదా పిల్లలతోటి దగ్గర వాళ్ళు ఎవరైతే మనం దగ్గర వాళ్ళు అని అనుకుంటూ ఉంటామో వారితోటే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. మీరు గమనించండి, అంతకు ముందు మీ యొక్క జీవితంలో ఈ బంధాలు ఏవి ఏర్పడినప్పుడు, మీకు ఇలాంటి బంధాలు కూడా వస్తాయి అని మీకు తెలియనప్పుడు మీ జీవితం ఎలా ఉండేది? ఎంత ప్రశాంతంగా ఉండేవారు? మీరు ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఏదో స్తోత్రం కానీ లేదా ఈశ్వర మూర్తిని కానీ చూస్తూ ఎంతో పొంగిపోయి ఉండేవారు. ఒకసారి ఆలోచించండి విషయాన్ని మీరు. లేదా ఆ భగవంతునికి సంబంధించినటువంటి ఏదో ఒక కథ కానీ, ఒక శ్లోకం కానీ, ఒక స్తోత్రం కానీ వింటూ ఉంటే మీ మనసు ఎంతో ఉత్సాహాన్ని పొందుతూ ఉండేది. ఇప్పుడు ఆ ఉత్సాహం ఎటు వెళ్ళింది? ఆ మనస్సుకి ఆ పొంగు, ఆయనని స్మరించినప్పుడు, ఆయనని చూసినప్పుడు ఆ కలిగే అనుభూతి ఈ రోజు మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళింది అది? అసలు దాని జాడే లేదు. ఎందుకు ఇలా జరిగిపోయింది అంటే, మనం నూతనంగా ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క బంధాలు మనం ఏదైతే స్వచ్ఛమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నామో అప్పుడు ఆ సమయంలో ఆనందాన్ని, ఆ యొక్క అనుభూతిని ఎక్కడో దూరంగా నెట్టేశాయి. దాని ఊసే లేకుండా చేసేసాయి. ఇవియే భర్తీ చేశాయి. ఇప్పుడు నీవు ఒక్కసారి నువ్వు అప్పుడు పొందినటువంటి అనుభూతిని ఆ భగవంతునితో నీ మనస్సు తాదాత్మ్యత చెందినప్పుడు నువ్వు స్వతహాగా అనుభవించినటువంటి ఆ యొక్క సుఖాన్ని, ఆనందాన్ని నీ జీవితంలో నీవెప్పుడూ మళ్ళీ అనుభవించలేవు. ఇప్పుడు నువ్వు గమనించు, నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో అప్పుడు నువ్వు పొందినటువంటి అనుభూతిని ఒకసారిగా పరిశీలించినట్లయితే, ఈశ్వర, మళ్ళీ జీవితంలో నేను అంత సంతోషంగా మీతో కలిసి ఉంటానా? మిమ్మల్ని నాలోకి నేను తెచ్చుకోగలనా అని అనిపిస్తూ ఉంటుంది. అంతే కదా? ఎప్పుడైనా మీరు గమనించారా? ప్రతి ఒక్కరికి ఇష్టదేవత అంటూ ఉంటుంది. ఇక్కడ ఇష్టదేవతకు సంబంధించినటువంటి విశేషాలు కొన్ని చెప్తాను. చాలా మంది ఇష్టదేవత అంటే ఎవరో తెలియని వారు ఉంటారు. అలాగే ఇష్టదేవత అంటే ఏంటిదండి అని అంటూ ఉంటారు. ఇక్కడ ఒకటి చెప్తాను మీకు. మనకు గ్రహగతుల రీత్యా, వచ్చే సమస్యల రీత్యా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మనంతటా మనముగా తెలుసుకున్నప్పుడు, పలానా దేవతను ఉపాసన చేయండి, మీకు ఈ కష్టం పోతుంది, పలానా స్తోత్రం చదవండి, మీకు ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు, పలానా దేవ ఆలయాన్ని దర్శించండి, అక్కడికి వెళ్తే ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది అని చెప్తూ ఉంటారు. పలానా గ్రహ దోషానికి పలానా దేవతను ఆరాధించండి అని. సరే, ఇవి మనం చేస్తూ ఉంటాం ఒక ఎత్తు. అలా కాకుండా ఇష్ట దేవత అంటే ఇక్కడ మీరు ఈ కాన్సెప్ట్ లో చూడండి, నీకు బాగా సంతోషం కలిగిన, నీకు బాగా దుఃఖం వచ్చిన, లేదు అనుకోని ఆపద అకస్మాత్తుగా వచ్చేసింది, అప్పుడు నీ నోటి వెంట అప్రయత్నంగా ఏ నామమైతే, ఏ స్వరూపమైతే, ఏ ధ్యాస అయితే నీ మనస్సులో స్ఫురిస్తుందో అది ఇష్టదేవత. నువ్వు నీ అంతట నీవుగా నీ యొక్క మనస్సుని, నీ యొక్క భావోద్వేగాలని ఆ యొక్క రూపంతో అనుసంధానం చేసేసావు. కొన్ని రోజుల కింద, రామా, నేను నీవేనా దైవమని, నిన్ను తప్ప నేను ఎవరిని స్మరించను, నీవే నాకు సర్వము అని అందరితో చెప్పుకున్నానయ్యా నేను. కానీ ఈరోజు నన్ను చెరసాలలో బంధించినప్పుడు ఇంత బాధ పెడుతున్నా కూడా నాకు ఈ దెబ్బలతో లేదా వారు పెట్టేటటువంటి హింసతో నాకు బాధ కలగట్లేదు. నిన్ను ఇంత వేడుకుంటున్నానే, ఒక్కసారి నాకు కనిపించవయ్యా అని ఆర్తితో అడుగుతాడు. ఆయన దాంట్లో చెప్తాడనమాట, నీ గురించి నేను చెప్పుకున్నాను, నువ్వే నా దైవము అని చాలా గొప్పగా చెప్పుకున్నాను. ఈయన నా ఇష్ట దైవము, ఈయన లేకుంటే నేను బతకలేను, ఈయన నా సర్వస్వము, ఈయన కోసం నేను ఏదైనా చేస్తాను, నా ప్రాణాలు ఉన్నవే ఈరోజు ఈయన కోసము, నేను జీవించాను అంటే ఆయన కోసం, నా యొక్క ప్రతి ఊపిరి ఆయనకే అంకితం, కలలో కూడా నేను ఆయనని మరచిపోను, ఆయన పట్ల అంత ప్రీతి నాకు అని నేను అందరితో చెప్పుకున్నాను అని ఒక కీర్తనలో అంటాడు ఆయన. ఇక్కడ మీరు రామదాస్ జీవితాన్ని మీరు గమనించినట్లయితే, ఒక చిలుకని పూర్వజన్మలో బంధించిన కారణానికి 12 సంవత్సరాలు ఘోరమైనటువంటి చెరసాలలో చాలా దారుణమైనటువంటి స్థితిని అనుభవిస్తాడు. మీరు వెళ్ళినట్లయితే హైదరాబాద్ లో ఆ కోటలో చూసినట్లయితే ఆయన రాతితో చెక్కుకున్నాడు. ఆయన బలహీనత ఏంటో తెలుసా? ఆయన స్మరించకుండా, రాముని యొక్క రూపాన్ని చూడకుండా ఆయనకు జీవితం గడవదు. అలాగే మీరు గమనించండి, ఇక్కడ ఆయనకి ఏదైనా సరే, ఏ పదార్థమైనా తినే ముందు ఆయనకు నైవేద్యం పెట్టాలి. ఆయన తింటేనే, ఆయన నైవేద్యం అయితేనే ఈయన తింటాడు. ఆయనకు ఏది కాకుండా, ఆయన యొక్క అనుమతి లేకుండా, ఆయన స్మరించకుండా, ఆయనకు ఊసు లేకుండా ఈయన ఏ పని చేయడు. రామదాసు అంతటి ఉన్నతమైనటువంటి ఉన్మత్త స్థితికి వెళ్ళిపోయాడు.
రాముని పట్ల ఆయనకు ఉండేటువంటి భక్తి అలాంటిది. ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నాను నేను అంటే, ఈ రామదాస్ స్టోరీ వినండి, మీరు కొద్దిగా చెప్తాను. ఆ యొక్క ఎమోషనల్ భావోద్వేగాన్ని మనం స్పర్శించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది మీకు ఖచ్చితంగా మీ మనస్సుకు ఊరటనిస్తుంది. నిజంగా ఒకవేళ ఈ వీడియో చూసేవారు ఏదైనా కష్టంలో ఉండి బాధపడేవారైతే ఖచ్చితంగా వారికి మనస్సుకు ఇది ఎంతో దగ్గరికి హత్తుకునేలా ఉంటుంది. ఇక్కడ రామదాస్కి కలిగినటువంటి కష్టాన్ని చూడండి. చెరసాలలో పాపం చేశాడు, ఆయనకు తెలియదు. అది తెలియని పాపానికి ఈరోజు ఆయన శిక్షని పొందుతున్నాడు, అంతే కదా. కానీ ఆయన ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఏమిటి? చాలా గొప్పదైనటువంటి ఆలయాన్ని కట్టించాడు, ఎంతో వైభవంగా కట్టించాడు. ఆయన ఎలా అంటే ప్రతి క్షణం రామనామం చెప్తూ ఆలయంలో కూడా ప్రతి ఇటుకలోనూ రాముని యొక్క శక్తిని నిక్షిప్తం చేశాడు. ఆయన యొక్క ప్రాణాలు పెట్టి మరీ కట్టేశాడు ఆలయాన్ని. అంత ఆలయం కట్టేసినాక పాపం రామదాసు గారిని తీసుకుని వెళ్ళి, నీవు ప్రభుత్వ ద్రవ్యాన్ని నీ సొంత ఖర్చులకు వాడేశావు, మా యొక్క అనుమతి కూడా లేకుండా నువ్వు ఇలా నీ యొక్క అధికారం ఉంది కదా అని ప్రభువుల యొక్క అనుమతి లేకుండా నీ సొంత పెత్తానం చేస్తూ నువ్వు ఇలా కట్టేశావు, కాబట్టి నువ్వు దండనార్హుడు అని తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి చెరసాలలో బంధించేస్తారు. బంధించేసి నువ్వు శిక్షను అనుభవించాలి. ఆ యొక్క పైకం 6 లక్షల వరహాలు అవి కట్టేంత వరకు నీవు ఈ యొక్క చెరసాల నుంచి వెళ్ళి బయటికి రావడం కుదరదు అని బంధించేస్తారు. అయితే ఇక్కడ మనం 12 సంవత్సరాలు అనేది మనం అనుకున్న పీరియడ్, కానీ ఆయనకు నిజానికి చెరసాలలో వేసేశారు. కడితేనే బయటకు వదిలిపెడతారు. అది ఎవరు కట్టాలి? ఈయన యొక్క పదవిని కూడా తీసేశారు కదా, కట్టేవారు కూడా లేరు. అంటే రామదాసు గారిని గనక రామభద్రుడు గనక వచ్చి ఆదుకోకపోతే ఆయన యొక్క జీవితం అంతా చెరసాలలోనే గడిచిపోయేదని మనకు అర్థమైపోతుంది కదా ఇక్కడ. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే రహస్యం, ఈ రామదాసు గారికి మీరు చూడండి, ఆయన రాముని చూడకుండా ఉండలేక అక్కడ రాతితో చెక్కేస్తాడు. రాముని యొక్క లక్ష్మణుని చెక్కుంటాడు అనమాట. సీతమ్మని, రాముని, లక్ష్మణుని చెక్కుకొని ఆ యొక్క రాతి రూపంలో చూస్తూ రోజు బాధపడుతూ ఉండేవాడు. రామా నేను నీకు సేవ చేసుకోలేకపోయాను, నీకు షడ్రసోపేతమైనటువంటి భోజనాలు పెట్టలేకపోతున్నాను, నీకు నైవేద్యం పెట్టలేకపోతున్నాను, భక్తిగా పూజ చేసుకోలేకపోతున్నాను. ఆయనకు బంధించినందుకు కాదు ఆయన బాధ, ఆయన రామునికి సేవ చేసుకోలేకపోతున్నాను అని. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇంకో రహస్యం అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది. మీరు గమనించండి, రామదాస్ గారికి ఒక కొడుకున్నాడు. అలాగే రామదాస్ గారికి ఎంతో ప్రాణంగా ప్రేమించినటువంటి కమలమ్మ అనేటువంటి ధర్మపత్ని కూడా ఉంది. మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ రామదాస్ గారి కొడుకుని కూడా రామచంద్రమూర్తి శరీరం విడిచిపెట్టినటువంటి చనిపోయినటువంటి వ్యక్తిని బతికిస్తాడు. ఈయన అన్నదానం చేస్తూ ఉండగా ఆలయాన్ని కట్టించి గంజిగుంటలో పడిపోతాడు రామదాస్ గారి కొడుకు. పడిపోయి ఆయన్ని కొద్దిసేపు అయ్యాక చూస్తారనమాట అక్కడ ఉండేటటువంటి పనిచేసే వ్యక్తులు. అప్పటికే మాంసపు ముద్ద ఉడికిపోతుంది ఆ శరీరం. అన్నదానం అయిపోయింది వరకు రామదాస్ గారికి చెప్పకుండా దాచేస్తారు. అలాగే ఆ తరువాతకి రామదాస్ గారికి చెప్పేస్తారు, అన్నదానం అయిపోతుంది. అప్పుడు రామదాస్ గారు ఆ యొక్క మాంసపు ముద్దని పట్టుకొని తన్నుకొస్తున్నటువంటి భావోద్వేగాన్ని ఆపుకొని ఆయన అంటాడు, రాముని ముందుకు తీసుకుని వెళ్తాడనమాట. ఆ తర్వాతకి తీసుకుని వెళ్ళి, రామా నీవు ఈ యొక్క బొమ్మ కొడుకు రూపంలో ఒక బొమ్మని ఇచ్చావు నాకు, నీవు ఇచ్చి దీనితో ఆడుకోమని చెప్పావు. నేను ఇన్ని రోజులు దీంతో ఆడుకున్నానయ్యా. అయితే ఇలా ఆడుకోవడంలో పొరపాటు ఏమైపోయిందంటే దీని మీద నేను మమకారాన్ని పెంచేసుకున్నాను. ఇది ఎన్ని రోజులైనా మళ్ళీ నీ దగ్గరికే వస్తుందని తెలుసు, అయినా కూడా సహజమైనటువంటి లౌల్యంలో దీని మీద నేను అమితమైనటువంటి మమకారాన్ని పెంచుకున్నాను. అయ్యో నా పుత్రుడు, వీడు నన్ను ఉద్ధరిస్తాడు, వీడు నవ్వుతే నేను పొంగిపోయాను, వీడు బుడ్డి మాటలు మాట్లాడితే సంతోషాన్ని పొందాను. కానీ ఇది ఎన్ని రోజులున్నా నీ దగ్గరికి చేరేదే కదా రామా, ఇది నేను గ్రహించలేకపోయాను. కాబట్టి నాకు బాధగా ఉంది. ఇప్పుడు దీని మీద పెంచుకున్నటువంటి మమకారం చేత నేను ఇప్పుడు దుఃఖితుల్ని అవుతున్నాను. కానీ రామా, ఇది నీ వస్తువు, నీవు తీసేసుకున్నావు, కానీ నేనే ఎందుకో తట్టుకోలేకపోతున్నాను అని అంటూ రాముని యొక్క పాదాల వద్ద ఆ మాంసపు ముద్దని పెట్టి ఇలా అంటాడు, రామా దీన్ని ఇచ్చావా నీ దయ, ఇయ్యలేదు తీసుకుంటావా నీ ఇష్టం అని అక్కడ పెట్టేసి తలుపులు వేసేసి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన కొద్దిసేపటికి మనకు సినిమాల్లో చూపించినటువంటిగా హనుమ రావడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవండి రామదాస్ సినిమాలో. రియల్ స్టోరీలో కొద్దిసేపు అయ్యే తర్వాతకి ఆ యొక్క పిల్లవాడు ఆ ద్వారాలు తెరుచుకొని, రాముని యొక్క గర్భగుడి అంటూ ఉంటాం కదా, గర్భగుడి యొక్క ద్వారాలు తెరుచుకొని నాన్నగారు అంటూ బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి తండ్రి గారిని కౌలించుకుంటాడు. అది రామదాసు గారు పొందినటువంటి అనుభూతి. రాముని మీద రామదాసు గారికి ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం. ఇప్పుడు చెరసాలలో రామదాసు గారు ఉన్నారు. ఆయనకు కొడుకు మీద కానీ భార్య మీద కానీ తెలుసు వారి గురించి. వారి మీద కన్నా కూడా రాముని మీద ఆయనకు బాధ కలుగుతుంది. రామ కొన్ని రోజులు ఓపిక పడతాడు. లాస్ట్ మూమెంట్ లో మన కీర్తనలు ఎక్కువ వచ్చేది మనకు ఇక కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాతకి వస్తూ ఉంటాయి కీర్తనలు కూడా. మీరు గమనించినట్లయితే ఇక్కడ దాంట్లో అడుగుతాడు, ఒక్కొక్క కీర్తనలో నీవు ఎందుకు రావు, భక్తులు పిలిస్తే తెలవగానే వస్తావు కదా,
పిలవగానే నిన్ను నీవు మర్చిపోయి వస్తావు కదా రామా, ఈ రోజు నేను నీకు కానివాడిని అయిపోయానా, ఎందుకు రావు రామా, ఒక్కసారి నీ దర్శనం ఇయ్యవయ్యా, ఈ శిక్షలు ఎన్ని వేసినా భరిస్తాను నేను, ఎంత హింస పెట్టినా తట్టుకుంటాను అని రామా, నిన్ను చూడకుండా ఉండలేను నేను, ఒక్కసారి నన్ను పలకరించు రామా, నీ దర్శనాన్ని ఇవ్వు రామా, నీ స్పర్శను నాకు అనుగ్రహించు రామా అని ఆర్తితో ఏడుస్తూ కీర్తనలు చేసుకుంటాడు. రామదాసు గారికి 3 సేర్ల ఉప్పు 1 సేరు బియ్యం వేసి పిండి వేసి రొట్టెలు చేసేవారు. చేసి ఆ రొట్టెని ఇస్తే రామదాసు గారు చూడండి, తాను చెక్కుకున్నటువంటి ఆ రాతి విగ్రహాల దగ్గరికి వెళ్ళి, రామా నీకు నైవేద్యం పెట్టకుండా నేను ఏది తినను కదా, నేను ఈ రోజు ఎంత దరిద్రంలో ఉన్నాను చూడు రామా, ఒక రొట్టె ముక్క నీకు నైవేద్యం పెడుతున్నాను, ఇంతకన్నా నా దగ్గర ఏమీ లేదయా పెట్టడానికి, ఈ రోజు నేను అనుభవిస్తున్నటువంటి దరిద్రం అలాంటిది, రామా నన్ను మన్నించు, నీకా నేను ఈ రొట్టె పెట్టేది, దీనుడనయ్యా నన్ను మన్నించి అనుగ్రహించి రామా, ఈ ఒక్క రొట్టెతో సరిపెట్టుకో అని కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉండగా రొట్టెని నైవేద్యం పెడతాడు ఆయన. కొన్ని చోట్ల రొట్టె అని చెప్తారు, కొన్ని చోట్ల 3 సేర్ల ఉప్పులో 1 సేరు బియ్యం పోసి రామదాసు గారికి ఇచ్చేవారు అని పెడతారు. ఏదైతేనే ఇది రామదాసు గారు ఎప్పుడైతే రాముడికి నైవేద్యంగా పెట్టేవారో అప్పుడు అది ఆ తీపి అన్నంగా మారిపోయేది, పాయసాన్నంగా మారిపోయేది. ఆ తర్వాతకి రామదాసు గారు ఆ యొక్క అన్నాన్ని భుజించి తన యొక్క శరీరాన్ని నిలబెట్టుకునేవారు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూడండి, బంధాలు ఆయనకు ఉన్నాయి రామదాసు గారికి, కానీ అన్నిటికీ అతీతంగా రాముని మనసులో నిలుపుకున్నాడు రామదాసు గారు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారికి చెప్పేది అదే, మనం ఎప్పుడైతే ఈ యొక్క సహజమైనటువంటి బంధుత్వాల్లోకి వెళ్ళి వాటిలోనే అవే జీవితం అని అనుకుంటూ ఉన్నంతసేపు అవి వాటి యొక్క తీవ్రతని పెంచుతూ ఉంటాయి, ఇంకా బాధిస్తూ ఉంటాయి. నీ యొక్క బాధ బలహీనత భగవంతుని గురించి ఉండాలి. ఎందుకంటారు, మీరు చూడండి, మీరు వారి కోసం ఎన్ని రోజులు ఉపవాసాలున్నా, ఎన్ని రోజులు ఎంత బాధపడినా సరే మిగిలేది ఏమీ ఉండదు. ఇదే బాధ రామదాసు గారు రాముడి గురించి పడ్డారు. చివరికి రాముడు తట్టుకోలేక సీతమ్మకు చూడలేక సీతమ్మ కన్నులు ఎర్ర చేసి అడుగుతుంది, రామా ఎంత నాకు న్యాయమయ్యా ఇది, రామదాసు గారు అంత బాధపడుతున్నారే, కళ్ళలో కూడా నాకు తెలిసి కూడా రామదాసు గారు మీరంటే ప్రాణాలు ఇచ్చేస్తాడు, మీకు చెప్పకుండా ఏ పని చేయడు, మీకోసం ఏదైనా చేస్తాడు, అంతటి భక్తున్నా మీరు ఇంత శిక్షిస్తున్నారు, ఇంత ఉపేక్షిస్తున్నారు, రామ చూడలేకపోతున్నాను రామ బిడ్డని బాధ, తండ్రిగా మీరు ఊడ్చుకోగలరేమో, కన్న తల్లిగా నేను ఊడ్చుకోలేనయా, నా కోసమైనా వెళ్ళండి అయ్యా, నా బిడ్డని కాపాడండి రామదాసుని, నిన్ను చూడలేకపోతున్నాను రామ అని అమ్మ కన్నీళ్లు కారుతూ ఉండగా వెళ్ళి రాముడిని ప్రార్థిస్తుంది. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, సీత నువ్వు పడేటటువంటి ఆవేదన నాకు అర్థమైంది, నేను నీకన్నా ఎక్కువ పడుతున్నాను, నా కడుపు ఉడికిపోతుంది, రామదాసుని అలా చూస్తూ ఉంటే తరుక్కుపోతుంది, నాకు కూడా ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఎన్ని పూజలు చేసినా వంట పట్టడం లేదు, రామదాసే గుర్తుకొస్తున్నాడు, ఎలా ఈ రామదాసుని విడిపించడం అని. కాకపోతే రామదాసు గారు చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఉండిపోయింది. ఈ కర్మని కనుక నేను ఇప్పుడు విడిపించాను అంటే మరొక జన్మలో రామదాసు గారు అనుభవించాలి. మరొక జన్మ వరకు రామదాసుని నేను అంత దూరంగా, మరొక జన్మ ఇచ్చేంత దూరంగా, మరొక జన్మకు పొడిగించేటటువంటి కర్మని నేను ఆయనకి ఇవ్వాలనుకోవటం లేదు. రామదాసు గారు ఎంత తొందరగా విముక్తి నా దగ్గరికి వచ్చేస్తే బాగుంటుందా అని నాకుంది. నాకు ఉండేటటువంటి ఆత్రం నీకు తెలియదు కదా, రామదాసును నేను చూస్తూ అలా ఉండలేను. కాకపోతే ఇంకా కొన్ని రోజుల్లో ఆ కర్మ పూర్తయిన తక్షణమే నేను రామదాసుని విడిపిస్తాను, విడిపించి నా చెంతకు చేర్చుకుంటాను. సీతా నువ్వు బాధపడకు, మన బిడ్డనికి ఏమీ కాదు, నేను ఆయనని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను అని సీతమ్మను ఓదారుస్తాడు రాముడు. ఇక్కడ చూడండి, ఇదే రామదాసు గారు రాముని మీద కాకుండా ఇంకెవ్వరి మీదైనా సరే ఆయన అంత మనసు పెట్టినట్లయితే వారు ఉద్ధరించేవారా? రాముడు ఎందుకు తన యొక్క హయాంలో ఉన్నటువంటి తన యొక్క కాసులు అంటూ ఉంటాను, బంగారు కాసులు ఇప్పటికీ మనకు భద్రాచలంలో చూపిస్తారు, తన హయాంలో ఉండేటటువంటి ముద్రలు ఉన్నటువంటి బంగారు నాణాలను తీసుకొచ్చి రామదాసు గారు ఆ యొక్క రాజుకు ఇచ్చి రామదాసు గారిని రాముడు విడిపిస్తాడు. అంటే చూడండి, తన భక్తుడు కదా. ఈ రామదాసు గారు చేసుకున్నటువంటి గొప్ప పుణ్యం ఏమిటంటే తన మనస్సుని నిరంతరం రాముని యందు ఉంచడం. అందుచేత భగవంతుడు కూడా ఇక తట్టుకోలేకపోయాడు, వీడికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు, నేనే వీడి ప్రపంచం, నన్ను తప్ప వీడు ఎవరిని స్మరించడు, వానికి పడుకున్నా నిలుచున్నా తింటున్నా తాగుతున్నా అంతా నేనే సర్వస్వం, నేనే సర్వస్వమైనటువంటి వాడిని, నేను కాకపోతే ఎవరు రక్షిస్తారు? వాడికి ఏ బంధం మీద కానీ ఏ బంధుత్వాల మీద కానీ వానికి మనసు లేదు. వానికి మాతారామో మత్ పితారామచంద్ర భ్రాతారామో మత్ సఖారామచంద్ర సర్వస్వమే రామచంద్రో దయాలుహు అనేటువంటి శ్లోకానికి కట్టుబడిపోయాడు. తల్లిని, తండ్రిని, దైవాన్ని, కూతురుని, కొడుకుని, భార్యని, భర్తని సర్వం నేనే, వీడికి ఎటు చూసినా నేనే, అన్నింటా నేనే, కాబట్టి నేను కూడా ఉండలేను అని రాముడు చేశాడు. ఇదే
మీకు భక్తుల విషయంలో భగవంతుడు చూపెట్టేటువంటి కరుణ. అందుకే నేనేం చెప్తున్నాను అంటే, మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఉంటాయి. కొన్ని ఆపదలు కలిగినప్పుడు, కొన్నిసార్లు సంతోషాలు కలిగినప్పుడు మీరు భగవంతుని మనసులో స్మరించి ఒక్కొక్కసారి ఆనంద బాష్పాలు తీస్తూ ఉంటారు. అవి మీ జీవితంలో చాలా అమూల్యమైనటువంటి క్షణాలు. మీరు గమనించవచ్చు. ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారు ఒకసారి మీరు ఆగి ఒకసారి మీ గుండెల మీద చేతులు పెట్టుకొని ఆలోచించండి. మీ జీవితంలో అలా అనుభూతిని పొందినటువంటి క్షణాలు ఏమైనా ఉన్నాయో, అప్పుడు మీరు పొందినటువంటి ఆ యొక్క ఆనందం మీరు మీ జీవితంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొన్ని క్షణాలే ఉంటుంది ఆనందం. నాకు తెలిసి ఒక 10 క్షణాలు కానీ ఒక 30 క్షణాలు సెకండ్సే ఉంటుంది. కానీ మీరు ఆ అనుభూతి పొంది ఉంటారు కదా, ఆయనతో స్పర్శ కలిగినప్పుడు. అనుభూతి ముందు మీరు ఎంత విలువైన వస్తువుని పెట్టినా కూడా అంత సుఖాన్ని, అంత పొందేటటువంటి ఆ యొక్క తీయతనాన్ని ఇవ్వలేవు. ఇది నిజం అనమాట. ఎందుకంటే అలాంటి అనుభూతిని నేను కొన్నిసార్లు పొందాను కాబట్టి నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. అలా చాలా మంది పొందుతూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒక కీర్తన చేస్తూ 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 ఒక ఉత్కంఠ స్థితికి వెళ్ళగానే అక్కడ గొంతు ఆగిపోతుంది, గదగదం అయిపోవడమో, లేకపోతే కీర్తన చేసే వారికి అయితే ఆ స్థాయికి వెళ్ళగానే ఎప్పుడైతే ఈ యొక్క భగవంతుని పూర్తి స్పర్శ మనస్సు కలుగుతుందో, అది మాట్లాడలేదు, స్పందించలేదు, కంటి ముంగట ఏమున్నా చూడలేదు, చేతికి అంటే స్పర్శ జ్ఞానాన్ని కోల్పోతుంది, ఇంద్రియాల యొక్క సమస్త సుఖాలను వదిలేస్తుంది. అది వదిలేసి ఎన్నిటికీ అతీతమైనటువంటి తురీయావస్థలో ఉండేటటువంటి భగవత్ శక్తి చేత అనుభూతిని పొందుతుంది. అలా అనుభూతిని పొందినప్పుడే రోమాలు నిక్కపడడం, కళ్ళ వెంట నీటి ధార కారడం, ఆనంద బాష్పాలు అంటూ ఉంటాయి. ఇలా అలౌకికమైనటువంటి ఒక విశ్వ చైతన్య శక్తిని అది అందుకున్నప్పుడు అకస్మాత్తుగా జరిగేటటువంటి మన శరీరంలో మార్పులు, అది శరీరం ఇలా వ్యక్తపరుస్తుంది. ఆ మనస్సు పొందే అనుభూతిని మీరు మీ జీవితంలో వర్ణించలేరు. అందుకే అంటూ ఉంటారు, ఆత్మస్థితిని తనంతట తాను పొందాలి తప్పితే దాని అనుభూతిని చెప్పగలగడం అసాధ్యము అని. వీడియో చాలా లెంత్ అవుతుంది. మనస్సులో మాట అని నేను ఇంత ముందు చాలా రోజుల కింద చేసేవాడిని. ఆ ప్లేలిస్ట్ ఉంటుంది, చూడండి మీరు కూడా. ఇన్ని రోజులుగా చేస్తూ ఉన్నాను మళ్ళీ. కానీ నిజంగా మనకు మనశ్శాంతి కావాలి అంటే ఈ బంధుత్వాల్లో కానీ ఏటిలో ఉండవండి. నిజం చెప్తున్నాను. మనం ఇష్టంగా నమ్ముకునేటటువంటి మన ఇష్ట దైవంలోనే ఉంటాయి. ఆ ఇష్ట దైవమే మనకు మనస్సుకి ఊరటనిస్తూ ఉంటాడు. అందుకే భగవంతుని యొక్క శక్తి, ఆయన యొక్క కరుణ పారము, ఆయన స్మరిస్తేనే చాలు రోమాంచితమైపోవాలి. చాలా మంది ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, భగవంతుడు మాకేమీ చేయలేదండి, అసలుకి ఎందుకు మొక్కాలండి మేము అంటూ ఉంటారు. నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, ఇది మీరు మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇది మీకు అనుభవంలోకి తెచ్చుకోండి. ఒక నల్ల మందుకు అలవాటు అయినటువంటి జంతువు అయినా సరే దాన్ని మళ్ళీ మరుసటి రోజు రుచి చూడకుండా ఉండలేదు. అలాగే ఒక వ్యసనానికి బానిసైనటువంటి మనిషి కూడా అంతే, దాన్ని మళ్ళీ అనుభూతిని పొందకుండా ఉండలేడు. అలాంటి మామూలు వ్యసనాలకే నీవు అంత బానిసం అయిపోయి రోజు దానికోసం వెంపర్లాడుతూ ఉన్నావే, దానివల్ల నీకు ఏమొస్తుంది? నీ శరీరం పాడైపోతుంది, నీ మనస్సు పాడైపోతుంది, నీ కీర్తి, నీ ఆస్తి సర్వస్వము నువ్వు కోల్పోతావు. అయినా సరే దాన్ని విడవట్లేవు నీవు. అది తప్పు అని తెలిసి కూడా, అది చెడు అని తెలిసి కూడా. అలాంటిది నీవు భగవంతుడు సర్వము ఇచ్చాడు నీకు. ఇచ్చినా కూడా నీ మనస్సును నువ్వు కంట్రోల్ పెట్టుకోకుండా, నీవు ఏదో నీ పూర్వజన్మ కర్మ వల్లనో లేకపోతే నువ్వు చేసిన సొంత తప్పిదం వల్లనో వచ్చినటువంటి కర్మ చేత కలిగినటువంటి బాధని నువ్వు భరించలేక భగవంతుని నిందిస్తున్నావు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అసలు భక్తి అంటే ఏమిటి? వ్యసనానికి అలవాటైపోయినటువంటి వ్యక్తి ఎలాగైతే ఆ వ్యసనాన్ని మళ్ళీ అనుభవించకుండా ఉండలేడో, నిజంగా నువ్వు భక్తుడివైతే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నీవు కూడా ఆయన్ని స్మరించకుండా, ఆయన సేవ చేయకుండా, ఆయన దర్శించకుండా ఉండలేకపోయేటటువంటి స్థితి నీకు కలగాలి. అది ఎలా ఉండాలో తెలుసా? నీ దగ్గరికి 100 మంది వచ్చి చెప్పినా సరే, అరే నీకెందుకురా ఇంకా తిరుగుతావేంట్రా గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ, ఏం వస్తుందిరా నీకు, ఇంకా ఉన్నదంతా ఊడ్చుకుపోయిందా, ఆయంతా పోతుంది, బుద్ధుందా లేదా నీకు అని అన్నా సరే, ఒరే మీకేం తెలుసురా, అది నా బలహీనత, అదే నా బలహీనత, ఆ భగవంతుడే నా బలహీనత. ఆయనకు చెప్పకుండా, ఆయనని స్మరించకుండా, ఆయన లేకుండా నేను క్షణం ఉండను. ఆస్తి కాదు, నా శరీరమే పోయినా సరే, నేనేమైపోయినా సరే, ఆయనకు చెప్పకుండా, ఆయన లేకుండా నేను ఉండలేను. అది నీ బలహీనత అయినప్పుడు నిన్ను ఏ కష్టము ఏమి చేయలేదు. ఇది మాత్రం నిజం. ఇదే అసలైన భక్తికి తాత్పర్యం. భక్తి అంటే మనలో ఏదో చెప్పేస్తారా? అది కాదు. భక్తి నీ బలహీనత. నువ్వు ఎవరినైతే నమ్మావో దైవంగా, అది ఒక వ్యసనం నీకు. ఎవడో చెప్తే అది వదిలిపెట్టేది కాదు. దానికి నువ్వు లొంగిపోవాలి అంతే. అది నీ వ్యసనంగా మారిపోవాలి. రోజు అన్నం ఎలా తింటున్నావో, నీళ్ళు ఎలా తాగుతున్నావో, అది నీ వ్యసనం అయిపోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే నీవు పూర్ణమైనటువంటి ఆనందాన్ని చివరికెల్లా పొందేస్తావు. పొందకున్నంత ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. ఇచ్చిన ఆయనే, తీసుకున్న ఆయనే. ఇచ్చాడా మంచిది, ఇయ్యలేదా ఆయనకు తెలుసు నాకు ఏది ఇవ్వాలో. అలా అనేయడము, ఊరుకోవడం, మళ్ళీ మనం విడిచిపెట్టేదే లేదు అనేలా ఉండాలి ఈశ్వరుణ్ణి. అప్పుడు మనం ఖచ్చితంగా ఉద్ధరింపబడతాం. మరొక వీడియోలో నేను మీకు మరొక మంచి టాపిక్తో కలుస్తాను.